రెండోది బంధము, భార్య భర్తది కావచ్చు, అన్నదమ్ములది కావచ్చు, అక్క చెల్లెలది కావచ్చు, ఎవరిదైనా సరే బంధం. మూడోది డబ్బు. ఈ మూడింటితోటి అన్ని ముడిపడి ఉన్నాయి. ఈ మూడింటిలో మొట్టమొదటిది ఏంటంటే ఆరోగ్యం. ఆ యొక్క మహాలడ్డు ప్రసాదం ఉదయం సాయంత్రం పూజలు అందుకున్నటువంటి ఈ ఇండ్ల మధ్యలో భవాని శంకర తండలో ఆ యొక్క గణనాథుడు పూజలు అందుకొని ఆ యొక్క లడ్డు మహాప్రసాదాన్ని ఎవరైతే తింటారో దీనికి ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి నిర్భయం లేదు. ఎందుకంటే ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో ఆరోగ్యం తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే నేను స్వయంగా చూసినా, స్వయంగా అనుభవించినా, ఇలాంటి ఎన్నో చూసినా. ఎంత తక్కువ వాడినా కూడా తక్కువే. ఒకరు 5,000 అంటే ఒకరు 6,000, ఒకరు 6,000 అంటే 10,000, 10 అంటే 20, 20 అంటే 25 అన్నా కూడా తక్కువనే. కాబట్టి అలా ముందుకు రావాలి. ఎంత 20,016 రూపాయలకి అయినా డైరెక్ట్ 18,000, 16,000 నుంచి 20 అన్నాడు అంటే ఆ యొక్క మహత్యము ఆ కనీ విని ఎరిగిన రీతిలో ఉంటది. ఆరోగ్యం ఎవరికైతే లభించాలనుకుంటున్నారో అన్నిటికల్లా ఆరోగ్యం అనేది మహాభాగ్యము. మీరు అందరూ కూడా వింటూనే ఉంటారు. మనము నాలుక రుచి చూసుడు కాదు, మన పొట్టలోకి పోతే ఆ యొక్క ఇదిగా మనకి ఏది జరగకూడదని మనం ఇది చేస్తాము. కాబట్టి ఆ యొక్క మహాలడ్డు ప్రసాదాన్ని దక్కించుకునేది ఎవరో, దక్కించుకోబోయేది ఎవరో ఈ యొక్క గణనాథుడి దగ్గర విఘ్నాలు, ఆటంకాలు, దోషాల నివృత్తి కావాలి అంటే ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని స్వీకరించేది ఎవరు, ఆ లడ్డూని దక్కించుకునేది ఎవరు, ఆ మహాప్రసాదాన్ని దక్కించుకోవడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందేది ఎవరో ఈ యొక్క సాంక్రేయ గారైతే ముందంచంలో ఉన్నారు. ఆయన ముఖంలో కళ, వర్చస్సు, తేజస్సు పెరిగిపోతుంది. ఆ విధంగా ఎవరైతే ముందుకు వస్తారో 20,016 రూపాయలు సాంక్రేయ గారు రావాలి, ముందుకు రావాలి. ఒకటోసారి 20,016 రూపాయలు సాంక్రేయ గారు ఒకటోసారి. 20,016 రూపాయలు, 20,016 రూపాయలు బాణో సాగర నాయక్ గారి పాట ఒకటోసారి. భక్తులు గమనించాలి, దేవుని యొక్క లడ్డు ప్రసాదం మహానుగ్రహంతో పొందినది. ఈ లడ్డు ప్రసాదం ద్వారా సకల సౌకర్యాలు తమ ఇంటిలో. గారి పాట రెండోసారి. ఒకసారి భక్తులు ఆలోచించాలి, ఆ మహాప్రసాదం గురించి అంత గొప్పగా చెప్పారు. జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి. ఈ యొక్క మహాప్రసాదాన్ని లడ్డు రూపంలో వేలంపాట అందుకున్నారు బాల సాగర నాయక్ గారు. 20,016 రూపాయలు. ఇలానే కమిటీ కలశం విగ్రహాలు చేస్తున్నాం. ఫస్ట్ పూజలో కూర్చుంటున్నాం, కమిటీ డిసైడ్ చేయాలి ఒకసారి.